దేవుని అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి అనేది సర్వలోకము చూసి వీరి దేవుడు గొప్పతనం తెలుసుకోవాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. దేవుడు నమ్మినటువంటి విశ్వాసులందరూ ఉన్న స్థితిలోనే ఉండకుండా ఉన్నత స్థితిలోనికి ఎదగాలని, అభివృద్ధి పదంలో వారు నడిపించబడాలని, అది చూసినటువంటి వారందరూ కూడా దేవుని గొప్పతనాన్ని వారు కూడా తెలుసుకొని దేవుని వెంబడించాలి అనేది దేవుడు మన విషయంలో కోరుకొనుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, తిమోతికి పౌలు గారు రాస్తూ, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకునము అనేటువంటి మాటను ఇక్కడ తిమోతి గారితో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. తనకెంతో ప్రియుడు, సేవలో పాలిభాగస్తుడు, పరిచర్యలో బలంగా వాడబడుతున్నటువంటి తిమోతిని మరి పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో నీ యొక్క అభివృద్ధి మరి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము అని అంటూ ఉన్నాడు. మన జీవితాల్లో మరి విశ్వాసులుగా చెప్పబడేటువంటి మనము అభివృద్ధి అనేది మనము ఆత్మీయంగా మనము చూడకపోతే మన దేవుని పట్ల అన్యులైన వారు నమ్మకాన్ని కలిగి ఉండలేరు. దేవుణ్ణి చూపించాల్సినటువంటి బాధ్యత, మన ద్వారా దేవుణ్ణి పరిచయం చేయవలసినటువంటి బాధ్యత మన మీదే ఉన్నది విశ్వాసముగా. కాబట్టి ఇదిగో నీ అభివృద్ధి నీ వరకే పరిమితం కాకూడదు కానీ తిమోతి, నీ అభివృద్ధి మరి అందరికీ తేటగా కనబడాలి, ఆ నిమిత్తము వీటిని మనస్కరించు అని పౌలు గారు తిమోతిని మరి ఇక్కడ గైడ్ చేస్తున్నట్లుగా బోధిస్తూ తను నడవలసినటువంటి మార్గాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఎలాగైతే తిమోతిని పౌలు గారు నీ అభివృద్ధి అందరికీ కనబడాలి అని కోరుకుంటున్నాడో, మన తండ్రి అయినటువంటి యేసు ప్రభు వారు కూడా మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. మనం ఏదో కారు కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటేనో అది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి ప్రజలు మనలో చూసినప్పుడు, మనం ఏమి చెప్పకుండానే మన క్రియల ద్వారా లేకపోతే మనం పొందుతున్న అభివృద్ధిని చూసినప్పుడు వారు ఆటోమేటిక్ గా దేవుని వైపు ఆకర్షితులవుతారు. ఈ విషయాన్ని మరి ఆనాడు పౌలు గారు తిమోతితో చెప్పారు. ఈనాడు మనం కూడా ఆ విషయాలను మనము మరి మనస్కరించవలసిన వారమై ఉన్నాం. మరి 3 వ్యక్తుల గురించి బైబిల్లో వారు ఎలా అభివృద్ధి చెందారు, వారి అభివృద్ధి ఇతరులకు ఎలా తేటతెల్లంగా స్పష్టంగా క్లియర్ గా కనబడింది అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే, ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనము చదవండి. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం, సారీ, నేను చదువుతున్నాను. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైనటువంటి ముఖము కలిగినదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ ఎస్తేరు జీవితంలో మనం చూస్తే, ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది, తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏమిటో తనకు తెలియదు, తోబుట్టుల ప్రేమ వారి బంధం ఏంటో తనకు తెలీదు, అనాథగా పెరిగింది. అటువంటి ఎస్తేరును వరుసకి పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెను పెంచి ఆమెను పెద్ద చేశాడు. అటువంటి ఎస్తేరు తర్వాత కాలంలో మరి రాణిగా ఆమె శోషణ కోటలో రాణిగా ఆమె అభివృద్ధి చెందింది. ఆమె అలా అభివృద్ధి చెందడానికి ఏమీ లేని అనాథ అయినటువంటి ఒక ఎస్తేరు, తల్లిదండ్రులు లేకుండా, మరి అన్నదమ్ములు లేకుండా, బంధువులు ఎవరూ లేకుండా, కేవలం పినతండ్రి అయినటువంటి మొర్దెకై చేతుల్లో పెరిగిన ఎస్తేరు త్వరితగతిగా, అంటే చాలా తక్కువ టైంలోనే ఆమె రాణిగా ఎంచుకోబడింది రాజు చేత. మనందరికీ తెలుసు 127 సంస్థానాల్లో మరి
వస్తీని వస్తీని మరి రాజు తొలగించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి అనేక మంది కన్యకలను తీసుకుని వచ్చినప్పుడు మరి హేగే అనేటువంటి ఆ రాజు సంస్థానంలో ఉండేటువంటి నపుంసకుడు అతను ఏమి చెప్పాడో అది మాత్రమే ఆమె అలంకరించుకుంది ఎస్తేర్. అంటే తన మాటను ఎక్కడ జవదాటలేదు. అక్కడ అక్కడ రాణిగా స్వయంవరంలో రాజు చేత మరి ఎన్నుకోబడటానికి వచ్చిన అనేక మంది స్త్రీలున్నారు. వారికి ఇవ్వబడిన గడువులో వారు అనేక రకాలైనటువంటి మరి ఆభరణాలు వారు ధరించారు వారికి ఇష్టమైనది. కానీ తన ఇష్టాన్ని ఎక్కడ ఎస్తేరు నెరవేర్చుకోలేదు. కానీ మరి హేగే తనకి ఏది బాగుంటది, ఇదిగో ఈ ఆభరణం నీకు బాగుంటది, లేకపోతే ఈ యొక్క డ్రెస్ నీకు బాగుంటది, మరి రాజుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క సెటప్ లో వెళ్తే బాగుంటదని తను ఏ ఆలోచనలు అయితే తనకు చెప్పాడో వాటిని తూచా తప్పకుండా పాటించింది. కానీ సొంత ఆలోచనలు ఏవి కూడా ఎస్తేరు చేసినట్లుగా మనకు కనబడదు. ఎవరు లేని అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు రాణిగా ఎందుకు అయిందంటే ఆమె మరి లోబడే మనసు కలిగి ఉన్నది. ఫస్ట్ నుంచి కూడా మొర్దెకైకి లోబడే మనసు. తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఏం చెప్తే అది చేసింది. కానీ తన సొంత ఇష్టాన్ని ఎక్కడ కూడా నెరవేర్చుకున్నట్లుగా మనకు మనం చూడము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున్న కాలమును చేసినట్లుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయకుండెను. ఇదిగో మరి మొర్దెకై ఏం చెబుతున్నాడో అవన్నీ కూడా ఎలాగైతే రాణిగా అవ్వక ముందు, లేకపోతే రాజు దగ్గరికి వెళ్ళక ముందు ఎలాగైతే మరి తండ్రి మాటకు లోబడిన ఎస్తేరు ఉన్నదో, ఇక్కడ రాణి అయిన తర్వాత కూడా తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై మాటకు ఆమె ఎక్కడ కూడా ఎదురు చెప్పినట్లుగా గాని, ఆయన్ని లేకపోతే ఆయన్ని ప్రశ్నించినట్లుగా గాని మనం చూడం. మనము కూడా మన సొంత దైవ సేవకులు, లేకపోతే మన యొక్క ఆత్మీయ తండ్రి మరి ఇక్కడ మొర్దెకై ఒక సేవకుడికి గుర్తుగా ఉన్నాడు. విశ్వాసం ఉంచి దేవుని చేత నడిపించబడుతున్న మనము ఏ సేవకుడి ద్వారా రక్షించబడ్డామో, రక్షణలోనికి వచ్చామో, దేవుణ్ణి నమ్ముకున్నామో ఆ సేవకుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని, లేకపోతే వాక్యాన్ని మనము అనుసరించి నడిచినట్లయితే మన అభివృద్ధి కూడా అందరికీ తేటతెల్లంగా కనబడుతుంది. ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు అంటున్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటతెల్లంగా కనబడాలి. నువ్వు అభివృద్ధి చెందానని నువ్వు చెప్పుకోకూడదు. నిన్ను చూసిన ప్రజలు ఇదిగో తిమోతి అభివృద్ధిని గురించి వారు కొనియాడాలి. ఈ అభివృద్ధికి కారణమైనటువంటి దేవుణ్ణి వారు కీర్తించాలి. ఇక్కడ ఎస్తేరు జీవితంలో చూస్తే ఒక అనామకురాలుగా తల్లిదండ్రులు లేనిదై అందరూ విడిచిపెట్టినటువంటి వ్యక్తిని దేవుడు మరి రాణి స్థానానికి తీసుకొని వెళ్ళగలిగాడంటే ఆమె ప్రతి విషయంలో కూడా మొర్దెకై మాటకు లోబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కాలంలో యూదులందరినీ చంపాలనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు హామాను అనేటువంటి యూదులకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి కుట్ర చేసి యూదులను చంపటానికి మరి శాసనాన్ని రెడీ చేసినప్పుడు, ఇదిగో ఇందు నిమిత్తమే నీవు ఈ రాజ్యానికి వచ్చావేమో, రాణిగా నియమించబడ్డావేమో ఒకసారి ఆలోచించు అని మొర్దెకై సమాచారం పంపించినప్పుడు, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, యూదులుగా మీరందరూ ప్రార్థన చేయండి, నా చెలికత్తెలతో వెళ్ళి నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని అక్కడ తండ్రి మాటకు లోబడినటువంటి ఎస్తేరును మనం చూస్తున్నాం. సేవకుడు మాటకు ఎవరైతే లోబడి సేవకుడు సరిదిద్దుకోమన్నటువంటి విషయాలను సరిదిద్దుకుంటూ ఆ సేవకుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని మరి దాన్ని హృదయానికి తీసుకొని దాని ప్రకారం ఎవరైతే వారి జీవితాలను మార్చుకుంటూ వెళుతారో, ఇదిగో మరి ఎస్తేరు యొక్క జీవితం ఎలాగైతే ఆమె అభివృద్ధి అనేది అందరికీ తేటతెల్లంగా కనబడిందో, అదే రీతిగా మరి ఎవరైతే విశ్వాసులు సేవకుల మాటను మరి పెడచెవిన పెట్టకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దాన్ని ఏదో లైట్ గా తీసుకోకుండా సీరియస్ గా తీసుకొని సేవకుడి మాటను, ఇది దేవుని మాట, దేవుడే నాతో సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడని ఎవరైతే దాని ప్రకారం నడుస్తారో, సేవకుడి మాటకు లోబడతారో వారందరూ కూడా మరి ఇదిగో ఎస్తేరు వలె వారి యొక్క అభివృద్ధి అనేది మరి తేటతెల్లంగా అందరూ చూడగలుగుతారు. చూడండి, సామెతల గ్రంథం 10వ 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము
10వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమనుందంటే, జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. విశ్వాసిగా నీ యొక్క తండ్రి, లేకపోతే నీ దేవుణ్ణి, లేకపోతే నీ యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి నీ సేవకుని సంతోషపరిచే రీతిగా నీ భక్తి ఉన్నదా? జ్ఞానముగా నీవు నీ తండ్రిని సంతోషపరచగలుగుతున్నావా? లేకపోతే నీ బుద్ధిహీనత వల్ల నీ సేవకులకి, లేకపోతే నీ దేవునికి మరి ఆ దుఃఖాన్ని మిగిలించే వారిగా ఉంటున్నామో ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, మనందరికి తెలుసు, తప్పిపోయిన కుమారుడు మరి తండ్రిని విడిచి మరి తనకున్నటువంటి ఆస్తిని తీసుకొని దాని మొత్తాన్ని నాశనం చేసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని క్షమించి మెడ మీద పట్టి ముద్దు పెట్టుకొని అతనికి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి అతనికి బంగారపు ఉంగరాన్ని తొడిగించి అతన్ని మరి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు. సంతోషంతో తండ్రిని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాడు చిన్న కుమారుడు. అతను మొదట తప్పు చేసినప్పటికీ తనకు బుద్ధి వచ్చినప్పుడు అనే మాటను అక్కడ మనము ఆ యొక్క సందర్భంలో చూస్తాం. చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటిని చేరినప్పుడు తండ్రిని క్షమాపణ అడగక ముందే తండ్రి అతన్ని ప్రేమించి ముద్దు పెట్టుకొని అతనికి ప్రశస్త వస్త్రాలు తొడిగించి అతన్ని సంతోషంగా ఇంటికి తీసుకుని వెళితే ఆ తర్వాత పెద్ద కుమారుడు వచ్చి ఆ తండ్రిని, ఇదిగో ఎంతకాలం నీతో నేను ఉంటున్నాను, ఎప్పటి నుంచో ఈ నీవు నాకొద్దు అని చెప్పి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయిన చిన్న కుమారుడు నువ్వు ప్రేమిస్తావా? నాకేం న్యాయం చేశావు, నాకేం చేశావు అని తండ్రిని నిలదీసినట్లుగా మనం చూస్తాం. చాలా మంది చిన్న కుమారుడిని తప్పిపోయిన కుమారుడు అనుకుంటారు, కానీ పెద్ద కుమారుడే నిజంగా తప్పిపోయిన వాడు. ఇంతకాలం తండ్రితో ఉన్నాడు, కానీ నిజంగా తండ్రి పట్ల ప్రేమ కలిగిన వాడు కాదు, జ్ఞానం కలిగిన వాడు కాదు. అందుకనే ఇక్కడ భక్తుడైన సొలొమోను ఏమంటున్నాడు సామెతలు 10:1, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. మరి ఎస్తేరు జ్ఞానం కలిగిన కుమార్తె కాబట్టి తన తండ్రి అయినటువంటి మొర్దెకైకి సంతోషాన్ని ఇచ్చింది. ఆమె, ఇదిగో నువ్వు ఏ జాతికి చెందిన దానివో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎవరికి చెప్పొద్దంటే దాన్ని దాచిపెట్టింది. ఇదిగో ఇదిగో నీ ప్రజల కోసం ప్రార్థన చేయి, దీనికోసమే నీవు రాజ్యంలోనికి రాణిగా ఎంచుకోబడ్డావేమో ఒకసారి ఆలోచించుకో అంటే తనకున్న స్థితిని బట్టి గర్వించలేదు. ఇక ఇప్పుడు నీ మాట నేను వినేదేంటని తన పినతండ్రి మాటను పెడచెవిన పెట్టలేదు, కానీ తనకు పూర్తిగా లోబడి తను చెప్పిన ప్రకారం చేసింది. అందుకనే తల్లిదండ్రులు లేకపోయినా అందరి చేత విడవబడినప్పటికీ కేవలము మరి మొర్దెకై మరి తన సంరక్షణలో, తన శిక్షణలో తను పెరిగింది కాబట్టి తను ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోగలిగింది. 127 సంస్థానాలకు రాణిగా ఆమెకి ఎన్నుకోబడిందంటే కారణం ఏంటంటే తన తండ్రి మాటను విన్నది. కాబట్టి విశ్వాసులమైన మనము జ్ఞానము కలిగి మన తండ్రిని సంతోషపెట్టేవారిగా ఉండాలి. అంటే సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు, సేవకుడు ఒక దిద్దుబాటు చెప్పినప్పుడు, లేకపోతే సేవకుడు మనల్ని పలానా విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని మనల్ని గద్దించినప్పుడు ఆ మాటని మరి మనం తైలాభిషేకంగా తీసుకోవాలి. వారి గద్దింపు నాకు ఎంతో తైలాభిషేకం, అది నా క్షేమం కోరి వారు చెప్పారని తీసుకోవాలి. ఇక్కడ చిన్న కుమారుడేమో తండ్రిని సంతోషంగా ఇంట్లోనికి తీసుకుని వెళ్తే పెద్ద కుమారుడు అతని దుఃఖంతో మరలా ఇంటి బయటికి తీసుకుని వచ్చి అతన్ని ప్రశ్నిస్తున్నాడు, నువ్వేం చేసావు నాకని తండ్రిని నిలదీస్తూ ఉన్నాడు. నిజంగా వీరిలో తప్పిపోయింది పెద్ద కుమారుడే, చిన్న కుమారుడు కాదు. కాబట్టి జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని ఏ రీతిగా అయితే సంతోషపరుస్తాడో విశ్వాసులమైన మనము మన సేవకుల మాటను, వారు చెప్పే వాక్యాన్ని విని దానికి తగినట్లుగా వారు మన మేలు కోరి, మన ఆత్మీయ క్షేమాభివృద్ధిని కోరి వారు మనకు చెప్తున్నప్పుడు ఆ మాటలు మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి తిమోతికి రాస్తూ, ఇదిగో నీ అభివృద్ధి అందరికీ కనబడాలి అంటున్నాడు. ఎస్తేరు అభివృద్ధి ఎలాగైతే కనబడిందో దానికి ఎస్తేరు ఎంచుకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై, దేవుని సేవకుడు, దేవునికి అత్యంత ప్రియమైనటువంటి మొర్దెకై చెప్పిన ప్రతి మాటకు కూడా ఎస్తేరు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానం కలిగిన వారమైతే మన తండ్రిని సంతోషపరుస్తాము. మనము బుద్ధి లేని వారిని, అంటే మనము జ్ఞానహీనులమైతే మనకు తండ్రికి మనము దుఃఖాన్ని మరి మిగిల్చేవారిగా ఉంటాం. రెండో వ్యక్తి ఎవరంటే నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే, నెహెమ్యా గ్రంథంలో
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం మనము చదువుదాము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ మరి నెహెమ్యా శోషణ కోటలో రాజుకు మరి ఆయన 11వ అధ్యాయంలో చూస్తే 11వ వచనంలో 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఆయన రాజుకు గిన్నె అందించేవాడు అనే మాటను కింద మనం చూస్తాం. నెహెమ్యా ఎవరంటే రాజుకు గిన్నె అందించేవాడు. అంటే ఆ రోజుల్లో శత్రు భయం చేత రాజులు ఒక గిన్నె అందించేవాడిని తమ దగ్గర పెట్టుకునేవారు. అతనేం చేస్తాడంటే మరి రాజు తినే భోజనం కానీ అతను సేవించే ఆహారము అవన్నీ మొదట ఆయన టెస్ట్ చేసి అవన్నీ మరి ఏ ప్రాబ్లం లేకపోతే కొన్నిసార్లు విషం కలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ శత్రు భయం చేత ఈ వ్యక్తిని, ఒక నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని గిన్నె అందించేవాడిగా రాజు తన పక్కన పెట్టుకుంటాడు. అంటే రాజు తినే ప్రతి ఆహారము పానీయములు అన్నీ కూడా ఇతను టెస్ట్ చేసి రాజుకు పర్లేదు బాగానే ఉన్నాయి, మీరు తినవచ్చు అని అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు రాజు వాటిని పూజించడం జరుగుతుంది. అటువంటి నెహెమ్యా తన యూదులైన వారి యొక్క ప్రాకారములు పడగొట్టబడినవి, ఆ యొక్క గుమ్మములు, యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని తెలుసుకున్నప్పుడు అతడు ఈ యొక్క మొదటి అధ్యాయంలో గొప్ప ప్రార్థన మరి నెహెమ్యా చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి 5వ వచనం నుంచి మనం చదవగలిగితే, అదిగో ఆ యొక్క యెరూషలేము, పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారములు లేకపోతే ఆ అగ్ని చేత కాల్చబడినటువంటి గుమ్మములు, వాటి విషయమై, తన ప్రజల విషయమై, మరి ఆ యెరూషలేము పట్టణం విషయమై విజ్ఞాపన చేశాను నేను అని నెహెమ్యా చెప్తున్నట్లు మనం చూస్తాం. 5వ వచనం నుంచి చదవండి. 1:5. 5వ వచనము నెహెమ్యా 1:5. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా. ఇక్కడ తన ప్రజల కోసము ఎక్కడో శోషణ కోటలో ఉన్నటువంటి నెహెమ్యా అర్తహషస్సు అనేటువంటి రాజు కింద ఆ రాజుకు గిన్నె అందించే బాధ్యతలో ఉన్నటువంటి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల కోసము. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. తను ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. కానీ తన ప్రార్థన ఏడ్చి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తూ ఆ విజ్ఞాపన ఎలా ప్రారంభించాడంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ. అంటే దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా మరి గంభీరంగా ఎత్తి పలుకుతూ ఉన్నాడు. అంటే ఆరాధన చేస్తూ ఉన్నాడు. మనం కూడా విజ్ఞాపన చేసేటప్పుడు నెహెమ్యా లాగా మొదట ఎటువంటి శ్రమలో మనం ఉన్నప్పటికీ మొదట ఆరాధనతో మన ప్రార్థన లేకపోతే మన విజ్ఞాపన అనేది కొనసాగించవలసిన వారమై ఉన్నాం. చూడండి తర్వాత 9వ వచనం చదవండి. అదే అధ్యాయము 9వ వచనం. 9వ వచనము. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చూడండి ఇక్కడ నెహెమ్యా దేవుడు తమతో చేసి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధన లేకపోతే వాగ్దానాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో నీవు మరలా ప్రజలను రప్పిస్తానని, అందరినీ సమకూరుస్తానని చెప్పావు కదా. ఇదిగో నీ ప్రజలమైనటువంటి మేము మోషే మరి ధర్మశాస్త్రాన్ని మీరాము, నీకు వ్యతిరేకంగా పాపం చేశాము, మేమందరము కూడా దారి తప్పిపోయాం, మమ్మల్ని క్షమించండి, మా విషయంలో మీరు చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని మా సహాయానికి దిగిరండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నెహెమ్యాని మనం చూస్తున్నాం.
మరి నిజముగా ఆ నెహెమ్యా మరి రాజు దగ్గర తను గిన్నె అందించేవాడైనటువంటి వాడైనప్పటికీ, ఎక్కడో తన ప్రజలకు దూరంగా ఉన్నప్పటికీ, అక్కడికి వచ్చినటువంటి యూదుల ద్వారా తనేం తెలుసుకున్నాడంటే, ఇదిగో యెరూషలేము యొక్క ప్రాకారాలు పడగొట్టబడినవి, మరి ఆ యొక్క గుమ్మములన్నీ అగ్ని చేత కాల్చబడినవి. మరి ప్రజలందరూ ఎంతో వేదనలో, దుఃఖములో ఉన్నారు. మరి అంటే అక్కడ వారి ప్రజలు దుఃఖంలో ఉన్నారనే బాధ ఒకవైపు. మరొక వైపు ఇదిగో శత్రువుల చేతికి బబులోను చెరలో ఉన్నారు. ఆ బబులోనీయులు మన దేవుడిని వారు దూషిస్తూ, ఇదిగో మీ దేవుడు ఎలాంటి దేవుడు? మీరు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడా? శక్తి లేనివాడా? అని నీ నామాన్ని వ్యర్థంగా నుచ్చరిచ్చుతా ఉంటారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విజ్ఞాపనకర్తగా నెహెమ్యా లేచాడు. అందువల్లే తర్వాత అతను యెరూషలేమును కట్టేటువంటి బాధ్యతను, ఆ ప్రాకారాలు కట్టే బాధ్యతను తను తీసుకున్నాడు. తర్వాత అతను గవర్నర్‌గా పనిచేశాడు. అంటే ఒక అధికారిగా అతడు మార్చబడ్డాడు. రాజుకు గిన్నె అందించేటువంటి నెహెమ్యా తర్వాత అధికారిగా నియమించబడ్డాడు. 6 సంవత్సరాల్లో కట్టేటువంటి యెరూషలేము పట్టణాన్ని, ఆ పడిపోయినటువంటి గుమ్మాలను, ఆ యొక్క ప్రాకారాలను కేవలం 52 దినాల్లోనే అతడు తనకున్నటువంటి మంచి ప్లానింగ్‌తో కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఈ యొక్క రాజుకు గిన్నె అందించేటువంటి చిన్న పోస్ట్‌లో ఉన్నటువంటి నెహెమ్యా గవర్నర్‌గా, లేకపోతే ఒక గొప్ప అధికారిగా ఎందుకు అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు? తన అభివృద్ధి అందరికీ ఎందుకు తేటతెల్లంగా కనబడిందంటే, అతను విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మనము కూడా నెహెమ్యాలాగా విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. మనమైతే మంచి పరిస్థితుల్లో ఉన్నాము. మంచి తిని తాగగలుగుతున్నాం. అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నాయి. కానీ మరి చాలా ప్రాంతాలు నార్త్ ఇండియాలో మనం చూస్తే, అక్కడ ఉత్తరప్రదేశ్‌లో ఎవరైనా బైబిల్ తీసుకొని కనబడితే, ఎవరైనా ఇంట్లో బైబిల్ కనబడితే బుల్డోజర్‌తో ఆ యొక్క గృహాన్ని కూల్చివేయండి అని ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంటే మన ప్రజలు, మన భారతదేశంలోనే ఉత్తర భారతదేశంలో ప్రజలు ఎంతో హింసలు పడుతున్నారు. అక్కడ మందిరాలు కూల్చివేస్తూ ఉన్నారు. అక్కడ భయంకరమైనటువంటి మరి వేదనలో మన ప్రజలు ఉన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య అక్కడ వారికున్న భక్తిని వారు కొనసాగిస్తున్నారు. మనమైతే స్వేచ్ఛగా భక్తి చేసుకోగలుగుతున్నాము. మరి బహిరంగంగా కూటాలు నిర్వహించుకోగలుగుతున్నాం, సభలు. కానీ కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితులు లేవు. వారి కోసం విజ్ఞాపనకర్తలుగా మనం మారాలి. నెహెమ్యా ఎలాగైతే, ఇదిగో నేను రాజుకు గిన్నె అందించే మంచి పొజిషన్‌లో ఉన్నాను. నేను సుఖంగానే ఉన్నాను. నేను భద్రంగానే ఉన్నాను. నేను క్షేమంగా ఉన్నానని తన స్థితిని బట్టి తాను మరి అక్కడ సంతోషపడలేదు గానీ, ఇదిగో తన ప్రజలు యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడినవి, ఆ యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవన్న విన్నప్పుడు విజ్ఞాపన చేశాడు. అతనికి ఎప్పుడు తెలిసిందంటే ఈ సంగతి, కిస్లేవు అనేటువంటి మాసంలో అతనికి తెలిస్తే, అతను నీసాను అనేటువంటి మాసం వరకు, అంటే దాదాపుగా కిస్లేవు మాసం నుంచి నీసాను మాసానికి 4 నెలల వ్యవధి. 4 నెలలు కూడా అతడు మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ మొదటి వచనంలో ఏమనుంటదంటే, ఇంతకు ముందు కూడా మనం ధ్యానం చేసుకున్నాము. మీరు సుఖముగాను సంతోషముగాను బ్రతుకు నిమిత్తము సంపూర్ణ మాన్యత కలిగి, భక్తి కలిగి మీరు జీవించు నిమిత్తము అధికారుల కొరకు, రాజుల కొరకు మీరు విజ్ఞాపన చేయండి. ఇదిగో రేపొద్దున మరలా ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరి బీజేపీ ప్రభుత్వం అంటున్నారు, వారు చాలా కొత్తగా మేము రాజ్యాంగాన్ని మారుస్తాము, మరి ఆదివారపు సెలవు దినాన్ని మార్చేస్తాము, శుక్రవారికి మారుస్తాము. అంటే రాబోయే దినాలు గడ్డు పరిస్థితులు. మరి వీటి కోసం మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. నెహెమ్యా ఎలాగైతే ఆ పడిపోయినటువంటి ప్రాకారాల కోసం, యెరూషలేము కోసము తను కన్నీటితో ప్రార్థన చేశాడు. 4 నెలలు పట్టు విడవకుండా విశ్వాసముతో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేశాడో, మనము కూడా మరి ఇదిగో బైబిల్ గ్రంథంలో మా భారతదేశం గురించిన ప్రస్తావన 1-2 చోట్ల ఉన్నది. అలాగే మా భారతదేశము పరలోకం చేరాలి. కాబట్టి దీని కొరకు మరి విశ్వాసులమైన మనము విజ్ఞాపనలు చేయాలి. రాజుల కోసము, అధికారుల కోసము, మన ప్రజల కోసము విజ్ఞాపన చేయాలి. మన క్రైస్తవులు, క్రీస్తు నమ్మిన బిడ్డలు ఎక్కడున్నారు వారందరి కోసం కూడా విజ్ఞాపన చేయాలి.
మరి రీసెంట్ గా మోస్ట్ పర్సిక్యూటెడ్ కంట్రీస్ అని ఒక లిస్ట్ తీసినప్పుడు దాంట్లో మరి ఆ మొట్టమొదటి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అంటే క్రిస్టియన్స్ ని ఎక్కువగా హింసిస్తున్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో ఉన్నది. మరి చైనా, నార్త్ కొరియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరి గతంలో 13వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశము రీసెంట్ గా రిలీజ్ చేసిన లిస్ట్ లో 7వ స్థానానికి వచ్చింది. అంటే మన భారతదేశంలో మనకు తెలియడం లేదు కానీ హింస బాగా పెరిగిపోతుంది. గతంలో 13వ స్థానంలో మోస్ట్ పర్సిక్యూటెడ్ కంట్రీస్ లో 13వ స్థానంలో ఉన్న భారతదేశము రీసెంట్ గా 7వ స్థానానికి వచ్చింది. అంటే మనకు తెలియడం లేదు కానీ చాలా ప్రాంతాల్లో మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అవి బయటికి రానివ్వడం లేదు. వాటిని మీడియాలో మరి ప్రసారం చేయడం లేదు. కాబట్టి వీరి కోసం మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని మంచి స్థితిలో ఎందుకు ఉంచాడంటే నెహెమ్యా లాగా మనం కూడా విజ్ఞాపన చేయాలి. ఎప్పటి వరకు అంటే ఇదిగో ఆ రాజు పిలిచి, ఏంటయ్యా నెహెమ్యా నువ్వు దుఃఖముఖుడివై ఉన్నావంటే, వెంటనే ఇదిగో నా యెరూషలేము పట్టణము ఆ ప్రాకారాలు కూలిపోయినాయి, దాన్ని మరలా కట్టాలి అన్నప్పుడు రాజు అతనికి మరి దిమ్మెలను గుమ్మములను ఇచ్చి అతన్ని పంపించినట్లుగా మనము తర్వాత అధ్యాయాల్లో నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనం చేసే విజ్ఞాపనలకు జవాబు వచ్చేంత వరకు, ఆ కార్యాలు చూసేంత వరకు కూడా మనం విజ్ఞాపన ప్రార్థనలు జరిపించవలసిన వారమై ఉన్నాం. అంటే పట్టు విడవక దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. మరి ఇజ్రాయెల్ దేశం మీద మరి ఎప్పుడు చూసినా ఏదో ఒక దేశం, చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం కోసం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా మన 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 క్రైస్తవులు హింసించబడుతున్న దేశాల కోసం మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. మన రాజుల అధికారుల కోసం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈ స్థితిని మనకి ఎందుకు ఇచ్చాడంటే వారి కోసం విజ్ఞాపనలు చేయాలని. మనం విజ్ఞాపన చేయటం ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించడానికి సమర్థుడు. మనందరినీ ఈ స్థితిలో ఎందుకు ఉంచాడంటే విజ్ఞాపన చేయాలని. నెహెమ్యా కూడా తనకున్న స్థితిని బట్టి తను సంతృప్తి చెందలేదు కానీ తన ప్రజలు నశించిపోతున్నారు, యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయి, ఆ యొక్క గుమ్మలు అగ్ని చేత కాల్చబడ్డాయి, మరలా నా పట్టణాన్ని పునర్నిర్మించాలి, అది మరలా సుఖంగా ఉండాలి, దేవుడు ఎంచుకున్నటువంటి యెరూషలేము, దేవుడు దర్శించిన యెరూషలేము, దేవుడు మరి ఉండాలని కోరుకున్న యెరూషలేము ఇదిగో నా ప్రాకారాలు కూలిపోయినాయి అనే బాధ, వ్యధతో తను విజ్ఞాపన చేసినట్లుగా 4 మాసాల పాటు విజ్ఞాపన చేసినట్లుగా, తర్వాత 52 రోజుల్లోనే తను వెళ్ళి ఆ యెరూషలేము యొక్క మరి అన్నిటిని కూడా రిస్టోర్ చేసినట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎస్తేరు వలె మొదట సేవకుడు లేకపోతే దేవుని మాటకు లోబడి దేవుడు వాక్యం ఏమి చెబుతుందో దాని ప్రకారం జీవించినప్పుడు మన అభివృద్ధి అనేది అందరికీ తేటతెల్లంగా, అంటే అందరూ మన అభివృద్ధిని చూడగలుగుతారు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియుడ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో కూడా నీవు వర్ధిల్లు అంటుంది. కాబట్టి ఎస్తేరు ఎలాగైతే మొర్దెకై మాటకు లోబడిందో, మొర్దెకై చెప్పినట్లుగా విన్నటువంటి ఎస్తేరు, అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు రాణిగా ఆ స్థాయికి అంత అభివృద్ధి చెందింది. ఆమె యొక్క అభివృద్ధిని వారి ప్రజలే కాదు కానీ అన్యులు కూడా చూసి ఆశ్చర్యపోయారు. అరే, మనకంటే తక్కువగా అలంకరించుకుంది, తనకంటూ ఒక ఇష్టం లేదు, తనకంటూ ఒక అభిప్రాయం లేదు, అటువంటి వ్యక్తి రాజు చేత దయను పొంది రాణి స్థానాన్ని పొందుకుందంటే కారణము వీరి దేవుడే. అంటే ఆమె అభివృద్ధిని చూసినటువంటి వారు వారి దేవుడే నిజమైన దేవుడని మరి చాలా మంది వారిలో గ్రహించినట్లుగా మనం చూస్తాం. రెండోదిగా మరి దేవుడి మాటకు లేక దేవుని సేవకుల మాటకు విధేయత చూపించడం మొదటిదైతే, రెండవదిగా నెహెమ్యా వలె విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. ఇదిగో పడిపోయినటువంటి ప్రాకారముల కోసము, అగ్ని చేత కాల్చబడినటువంటి ఆ యొక్క మరి ఆ గుమ్మముల కోసము ఎలాగైతే యెరూషలేమును మరలా దర్శించుము అని విజ్ఞాపన చేశాడు, పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో నెహెమ్యా విజ్ఞాపన చేశాడు. అలా మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం పేతురు జీవితాన్ని చూస్తే చూడండి, మార్కు సువార్త, చివరిగా మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు కంటిన్యూ చేయాలండి.
వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురు అను పేరు పెట్టిన సీమోను, చాలండి, చాలు, జెబెద్ అక్కడ వరకు చాలు. ఇక్కడ ఆయన కొండ ఎక్కినప్పుడు తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారిలో దేవుడు పేతురుని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదట దేవునికి చాలా మంది శిష్యులు ఉండేవారు. తర్వాత ఆ శిష్యులు 40 మందికి మరి కుదించబడ్డారంటే చాలా మంది వెళ్ళిపోయారు. దేవుని వెంబడించడము వారి వల్ల కాలేదు. ఆ 40 మంది కాస్త 12 మంది అయ్యారు. ఆ 12 మందిలో కూడా దేవునికి ఇష్టమైన వారి లిస్టులో మొట్టమొదటిగా ఎవరి పేరు రాయబడిందంటే పేతురు అని పేరు పెట్టబడినటువంటి సీమోన్. అంటే దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా దేవుడి చేత మొదట ఏర్పాటు చేయబడ్డాడు పేతురు. అతను జాలరిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు తన శిష్యుడిగా ఉండడానికి. దేవుడు అతన్ని ప్రేమించాడు. తర్వాత పేతురు ఎలా మారిపోయాడంటే దేవుడు ఇష్టపడేటువంటి స్థాయికి మరి దేవునికి ఇష్టడుగా మరి పేతురు జీవించినట్లుగా మనం చూస్తాం. ఇదిగో ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అంటే వారేమనుకుంటున్నారో ఏమో గాని ఇదిగో మేమైతే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీవని మొట్టమొదటిగా పేతురు గారు యేసు ప్రభుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే అందరికంటే అన్ని విషయంలో ముందుండటము పేతురులో ఉన్నటువంటి గొప్ప లక్షణం. తర్వాత దేవుడు నీళ్ల మీద నడుచుకుంటూ యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఇదిగో నేను నీళ్ల మీద నడుస్తాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి, లేకపోతే నాకు ఆ శక్తిని దయచేయమని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు మరి యేసు ప్రభు వారి వైపు చూస్తూ అతను ఆ సముద్రంలో నీళ్లపై నడిచినట్లుగా ఆ ధైర్యం చేయగలిగాడు పేతురు. అంటే ఎందుకు దేవునికి ఇష్టడుగా పేతురు మార్చబడ్డాడు అంటే ప్రతి విషయంలో అతను ఇనిషియేట్ తీసుకొని, లేకపోతే అతను ఇదిగో దేవుని విషయాల్లో ఎంతో ఉత్సాహం కలిగిన వాడిగా, ముందుండాలనే ఆశ కలిగిన వాడిగా మరి పేతురు ఉన్నాడు. అందుకనే తనకిష్టమైన వారిని పిలవగా వారిలో మరి పేతురు మొదటి వాడిగా ఉన్నాడు. తర్వాత కూడా పేతురుని దేవుడు పిలిచి నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగితే ప్రేమిస్తున్నాను ప్రభు అంటే ఇదిగో నా గొర్రెలను కాయమని తన గొర్రెలను ప్రజలను దేవుడు పేతురుకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. అంటే తనకిష్టమైన వారిగా యేసు ప్రభువుకి అత్యంత ఇష్టమైన వారిగా మనం మారిపోవాలి. మరి పేతురు ఏ రీతిగా అయితే అన్ని విషయముల్లో అతడు ముందుండేవాడు, అందుకే దేవుడికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు. సేవకుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఇదిగో ఆ భారాన్ని పంచుకునేటువంటి విషయంలో విశ్వాసులుగా మనం ముందుకు రావాలి. పేతురు కూడా ప్రతి విషయంలో యేసు ప్రభు వారికి మరి ప్రతి విషయంలో ఇనిషియేట్ తీసుకొని ఉత్సాహంగా ముందుకు వచ్చేవాడు. మరి దేవుణ్ణి చంపాలని, దేవుణ్ణి పట్టుకోవాలని ఆ గెత్సేమనే వనంలోనికి ఆ యొక్క సైనికులు వచ్చినప్పుడు ఆ యొక్క సైనికుడి యొక్క చెవిని కూడా తెగ నరికినట్లుగా మనము బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. పేతురు అంటే తన దేవుణ్ణి ఎలాగైనా రక్షించుకోవాలి అంటే తనకున్నటువంటి జ్ఞానంలో తనకున్నటువంటి శక్తిని బట్టి ఎలాగైతే యేసు ప్రభు వారిని రక్షించాలని మరి పేతురు ముందుకు వచ్చినట్లుగా చూస్తున్నాం. మిగతా 11 మంది కూడా దూరంగానే ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ ధైర్యం చేసి ఎలాగైనా నా దేవుడిని నేను రక్షించుకోవాలి, యేసు ప్రభు వారిని ఎలాగైనా తప్పించాలని ముందుకు వచ్చిన పేతురు యొక్క స్వభావాన్ని మనం చూస్తున్నాం. పేతురు చాలా దుందుడుకు స్వభావం కలిగిన వాడు అని చాలా మంది అంటారు. కానీ దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు. ఎందుకంటే అన్ని విషయముల్లో కూడా తను ఇనిషియేట్ తీసుకున్నప్పుడు మన విషయంలో కూడా దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. చాలా మంది వారి సొంత విషయాల పట్ల ఉన్న శ్రద్ధ, లేకపోతే వాటి విషయంలో వారు తీసుకునేటువంటి ఇమీడియట్ యాక్షన్ అనేది దేవుడి విషయాల్లో తీసుకోవడానికి వారు ముందుకు రారు. ఇక్కడ పేతురు అయితే ప్రతి విషయంలో కూడా మరి యేసు ప్రభు వారి పక్కనే ఉంటే అన్ని విషయాల్లో కూడా అతను ఇనిషియేట్ తీసుకున్నట్లుగా, ధైర్యం చేసినట్లుగా, చొరవ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దైవ సంబంధమైనటువంటి ప్రతి విషయంలో దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, లేకపోతే దైవ సేవకుడు ఒక భారాన్ని పంచుకోండి అన్నప్పుడు ఆ విషయంలో ముందుకు వచ్చేవారికి, అంటే దేవుని విషయంలో, దేవునికి సంబంధించిన పనుల విషయంలో, అలాగే దైవ కార్యాలన్నిట్లో కూడా ఎవరు పేతురులాగా ఇనిషియేట్ తీసుకుంటారో ఇదిగో వారి అభివృద్ధిని దేవుడు ఇదిగో అందరికీ మరి సర్వజనులు చూచినట్లుగా వారందరికీ స్పష్టంగా తేట తెల్లంగా కనబడినట్లుగా వారిని అభివృద్ధి పదంలో నడిపించే దేవుడు. కాబట్టి ఉన్న సమయాన్ని బట్టి ముగ్గురు గురించి మనము ధ్యానం చేసుకున్నాము. ఇదిగో తిమోతితో అంటున్నాడు పౌలు గారు,
ఇదిగో నా ప్రియమైనటువంటి కుమారుడా, ఇదిగో నీ అభివృద్ధి నీ మటుకే కాదు గాని సర్వజనులకు నీ అభివృద్ధి తేటతెల్లంగా స్పష్టంగా కనబడి అన్నప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. ఎస్తేరు ఏ రీతిగా అయితే తను తన యొక్క పినతండ్రి మాటకు లోబడిందో, మనము కూడా మన సేవకుల మాటకు లోబడి ఆ విన్న ప్రకారము చేయబద్దులమై ఉన్నాం. అందువల్లే అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు రాణిగా మార్చబడింది. రెండవదిగా నెహెమ్యా తను విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఈ రోజుల్లో విజ్ఞాపనకర్తల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి రాజుకు గిన్నె అందించేటువంటి స్థానంలో నుంచి గవర్నరుగా అయ్యి తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి పదవిని నెహెమ్యా అలంకరించాడు. ఆ దేవుని పట్టణమైన యెరూషలేము కట్టేటువంటి బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. విజ్ఞాపన చేశాడు కాబట్టి, ఆ విజ్ఞాపన కర్తగా ఉన్నాడు కాబట్టి మరి దేవుడు అంత గొప్ప స్థానానికి నెహెమ్యాని తీసుకుని వెళ్ళాడు. మూడవదిగా పేతురు జీవితాన్ని మనం చూసాము. ఆ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన శిష్యుల్లో అత్యంత దేవునికి ఇష్టులైన వారిగా లిస్ట్ లో మొట్టమొదటి వాడిగా పేతురు ఉన్నాడు. దానికి కారణము అన్ని విషయముల్లో కూడా పేతురు మరి ఇనిషియేట్ తీసుకునేవాడిగా, లేకపోతే చొరవ తీసుకునేవాడిగా, దేవుడి మాట నోటి నుంచి వచ్చి రాకముందే దానికి లోబడి దాన్ని చేయటానికి మరి ఉత్సాహం కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని విషయంలో మనము కూడా పేతురులాగా అలా ఉండగలిగితే, ఇదిగో మీ అభివృద్ధిని నేను తేటతెల్లం చేస్తాను, సర్వజనులకు తేటతెల్లం చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో మన దైనందిక మరి ఆత్మీయ జీవితంలో వాటిని ఆచరణలో పెట్టి వీరిలాగా మన అభివృద్ధి కూడా అన్యులకు మరి తేటతెల్లంగా స్పష్టంగా కనబడినట్లుగా అగునట్లు దేవుడు ఆ కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేయరు పాస్టర్ గారు.